మంచిర్యాల జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. కన్నపల్లి మండలం సాలిగామ గ్రామంలో అత్తారింట్లో అల్లుడి కాల్పులు జరిపాడు. ఇక గోమస శంకర్ ఇంట్లో నిన్న అర్ధరాత్రి అల్లుడు నరేంద్రన్ 2 రౌండ్లు కాల్పులు చేశాడు. ఇక ఆస్తి కోసం అత్తమామలపైన ఫైర్ చేసినట్లుగా తెలిసింది. అయితే త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఎవరికి ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బుల్లెట్లు గోడలకు తగిలాయి. ఇక పరారీలో నిందితుడు నరేందర్ ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. నా పేరు బేబీ, గోలేటి బేబీ. మా భర్త పేరు నరేందర్. పేపర్ ప్లేట్ కంపెనీలో పనిచేస్తాడు మా భర్త, కరీంనగర్లో. ఆయన 10 లక్షలు కట్నం కావాలని నన్ను టార్చర్ పెట్టిండు. 10 లక్షలు మాతోటి కాదని చెప్పిన నేను. చెప్పేసరికి నన్ను అక్కడ బెదిరించి మా నాన్న దగ్గరకు వచ్చిండు. మా నాన్న దగ్గరకు వచ్చి 10 లక్షలు అడిగిండట. 10 లక్షలు అడిగితే మా నాతోటి కాదు, రేపు పొద్దుగాల, ఇప్పుడంటే కాదు, రేపు పొద్దుగాల భూమి అమ్మాయినా నీకు ఇస్తా కానీ రేపు పొద్దుదాకా ఒక్కబట్టంటే నాకు ఇప్పుడే కావాలని గన్ను తీసి పేల్చిండట. అది చూసి మా అమ్మ నాన్న ఇద్దరు పారిపోయి ఇక్కడ మన ఐదపల్లి సర్పంచ్ కలిసి మా చెల్లె వాళ్ళ భర్తను వాళ్ళ అన్నం కూడా చంపుతానంటే వీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, మామూలు ఇక్కడ వచ్చి బెదిరించిండు, మీరు జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక వీరు పోలీస్ స్టేషన్కి వచ్చి. నాది గ్రామం సాలిగా. నిన్న 10 గంటల వార్తలు లేకపోయిన తర్వాత వచ్చింది, దండు పట్టుకొని వచ్చింది. దండు పట్టుకొని వచ్చిన తర్వాత నాకు 10 లక్షలు అడిగింది. 10 లక్షలు లేవు అన్న, నాతో కాదన్న, నీకు పొద్దున ఏదో గ్రామ సకరం అమ్మి ఇస్తా అన్న, లేదు ఇప్పుడు అన్నాడు. నేను ఇయ్యలేకపోతే గన్ను చూపిండి, గన్నుతో 2 ఇదాది అట్లా పేరవలే. గన్నుతో నన్ను చంపుతాడన్నా నేను పక్కన పారిపోయినాక ఆయన లాస్ట్